అమరావతి మహిళల గురించి నీచంగా మాట్లాడడంపై రేణిగుంట సాక్షి మీడియా కార్యాలయం ఎదుట మహిళలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. రేణిగుంట సాక్షి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు తెలుగు మహిళలు. సాక్షి కార్యాలయం ఎదుట కార్యాలయానికి ఉన్న సాక్షి అనే అక్షరాలను తొలగించే ప్రయత్నం చేశారు. దీన్ని పోలీసులు అడ్డుకుని ఆందోళనకారులను అదుపులోనికి తీసుకున్నారు. సాక్షి యాజమాన్యం మహిళల పట్ల నీచంగా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అమరావతిపై కక్షతో భూములు ఇచ్చిన తల్లుల గురించి ఇంత నీచంగా మాట్లాడతారా అంటూ మహిళలు ప్రశ్నించారు. తిరుపతి పార్లమెంట్ యాదవ్ కార్పొరేషన్ అధ్యక్షులు నరసింహ యాదవ్ మాట్లాడుతూ దేశంలోనే ఏపీ రాజధాని అమరావతిని ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని ఆకాంక్షిస్తూ మహిళా రైతులు తమ భూములను స్వచ్ఛందంగా ఎన్డీఏ ప్రభుత్వానికి అందజేశారని గుర్తు చేశారు. రాజధానికి భూములు త్యాగం చేసిన మహిళల పట్ల సాక్షి ఛానల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న వారు అసభ్యంగా అగౌరవంగా అమరావతి ఓ వేశ్యల రాజధాని అని మాట్లాడడం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ మాట్లాడుతూ మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సిగ్గుపడాలంటూ, మహిళల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు సహకరించిన వారిని అరెస్టు చేయాలని, కార్యాలయాలను మూసివేయాలని డిమాండ్ చేశారు. 2-3 రోజులుగా ఏదైతే రాష్ట్రంలో ఉన్న మహిళలందరి యొక్క ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా సాక్షి టీవీలో వచ్చిన కథనాలు కావచ్చు, మళ్ళీ ఈరోజు 1-2 అరెస్టులు జరిగిన తర్వాత కూడా చూస్తే వాళ్ళ మార్పు వచ్చిన దాఖలాలు ఏమీ కనిపించడం లేదు. సజ్జల రామకృష్ణ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అక్కడున్న మహిళల పట్ల, అక్కడున్న ప్రజల పట్ల ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడో మళ్ళీ కూడా మనం చూస్తా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణంలో 1 సంవత్సరం పరిపాలన చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో, అదేవిధంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తూ ఉంటే అది చూసి ఓర్వలేక రాక్షస మనస్తత్వం గల జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఛానల్లో ఏదైతే కథనాలు ప్రచారం చేశారో క్షమాపణ చెప్పింటే ఒక మాటతో పోయేది. అలా కాకుండా వాళ్ళు చెప్పిన దాన్ని కట్టుబడి ఉండామనే విధంగా వాళ్ళు ఈరోజు ప్రవర్తించడాన్ని మహిళలందరూ కూడా, ఒక ఆంధ్రప్రదేశ్లో ఉండే మహిళలే కాకుండా భారతదేశ వ్యాప్తంగా తెలుగు మహిళలందరూ కూడా ఈరోజు బాధపడే విధంగా, వాళ్ళ మనసులు బాధపడే విధంగా ఈరోజు వాళ్ళ మాట్లాడిన భాష మేము కూడా చెప్పలేకపోతా ఉన్నాం. ఎందుకంటే అలాంటి భాషను మాట్లాడి మహిళల్ని కించపరిచిన జగన్మోహన్ రెడ్డి కానీ, అదేవిధంగా సాక్షి ఛానల్ కానీ, పత్రిక కానీ మెయింటైన్ చేస్తున్న భారతిరెడ్డి కానీ వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ చూస్తే ఈ ఛానళ్ళ దగ్గర ఈ యొక్క సాక్షి పేపర్ దీనికి సంబంధించి మహిళలందరూ కూడా భారీ ఎత్తున తరలి వచ్చి ఏ విధంగా వాళ్ళ యొక్క అభిమానాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన ఏదైతే వైసీపీ శ్రేణుల ఇది ఉందో, రాబో రోజుల్లో కూడా ఇలాంటి కుట్రలు మనం చూస్తే దేవుడి పేరుతో కుట్రలు చేసి దేవుని పేరుతో ఏ విధంగా కవింపు చర్యలకు పాల్పడ్డారో చూసాం. ఇప్పుడు వాళ్ళకి అధికారం లేకపోయినా కూడా ప్రశాంతంగా ఈ రాష్ట్రాన్ని ఉన్నివ్వకుండా ఈ విధంగా పాల్పడ్డాన్ని తీవ్రంగా కూడా ఖండిస్తూ ఈరోజు నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మా పార్టీ నాయకులు కానీ, ఎన్డీఏ కూటమి బీజేపీ నాయకులు కానీ, జనసేన కానీ, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక్క పద ప్రయోగం కూడా మహిళల గురించి కావచ్చు, మాట్లాడే తీరునే మా యొక్క పార్టీ అధినాయకత్వం వాళ్ళపైన అబ్జర్వేషన్ పెడుతూ ఉంటుంది. మా వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఎవరిని కించపరిచే వ్యాఖ్యలు చేయలేదు. అదే వాళ్ళు అధికారంలో మంత్రులంతా కూడా ఎవరు ఉచ్చరించలేనన్ని భాషలతో ఏ విధంగా వాళ్ళు మాట్లాడారో మనం చూసాం. కొంతమంది జైలు పాలయ్యి చెరసాల పాలయ్యారు. ఇంకా కొంతమంది ఇంకా కూడా బుద్ధి లేకుండా ఈరోజు వాళ్ళు జరుగుతున్న తీరుని, ఈరోజు తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో మహిళలందరూ చేస్తున్న ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి మేమందరూ కూడా హాజరవడం జరిగింది. ఎందుకంటే మహిళల పట్ల వాళ్ళ మనోభావాలు దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తల్లి కూడా క్షమించదు. వాళ్ళ తల్లికి చెల్లికి ఎలాంటి ఇది చేశాడో మనం చూసాం. తల్లిని చెల్లిని గౌరవించలేని వ్యక్తి మహిళల్ని ఈ విధంగా ఈ భాషతో మాట్లాడడం తీవ్రంగా కూడా పరిగణిస్తూ వెంటనే ఏదైతే అధికారులు మేమందరూ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సుగుణమ్మ గారు కానీ మేము కానీ అందరూ వెళ్ళి ఎస్పీ గారికి కూడా నేను కంప్లైంట్ ఇచ్చాం. ఖచ్చితంగా కూడా వారి పైన చర్యలు ఉండాలన్న భావన ఆంధ్రప్రదేశ్లో మహిళా లోకం మొత్తం కూడా ఈరోజు కోడై కూస్తూ ఉంది. వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళకి తగిన విధంగా కూడా శిక్షించాలనే విధంగా కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో
ఎవరు కూడా రాజకీయాలకు అతీతంగా మేము తెలుగుదేశం పార్టీ పరంగానో ఇంకొక మాట్లాడడం లేదు. ఈ రోజు మహిళలకు జరిగిన అన్యాయాన్ని ఎన్టీ రామారావు చూస్తే మీరు చూసారు, మహిళలకు ఎంత గౌరవం ఇచ్చారు. ఆ విధంగా మహిళలకున్న ఏదైతే వాళ్ళ దీన్ని కాపాడాల్సిన బాధ్యత మా అందరి పైన ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఉన్న తెలుగు మహిళలందరి హృదయాల్ని గాయపరిచిన జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాం.